ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, జ్యోతిష్యాలు చెప్తూ ఉంటారు కదా, మనం కూడా చెప్పించుకుంటూ ఉంటాం చాలామంది. అయితే నాకు ఎప్పుడు ఒకటి అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళ జాతకాలు వాళ్ళు చూసుకొని దానికి సంబంధించిన రెమెడీస్ అవి ఉంటాయి కదా, అవి చేసుకుంటారంటారా? పెద్ద క్వశ్చన్. చూసుకుంటూ ఉంటారు. గ్రహస్థితి ఇది వచ్చింది, అది వచ్చింది, ఇది అయింది, అది అయింది చూసుకుంటారు. శాస్త్రం ముందు ఎవరు అతీతులం కాదు కదండి. కాదు, ఎవరమైనా విధికి కూడా మనం ఎవరం అతీతులం కాం ఖచ్చితంగా కదా. ఆ. జరగాల్సింది జరుగుతుంది. ఏదో మన టైం బాగోలేదు అవుతుందని జాగ్రత్తగా ఉంటారు, రెమెడీ చేస్తారు. బహుశా కంట్లో గుచ్చుకోవాల్సిన ముళ్ళు కాల్లో గుచ్చుకుంటుందేమో వాళ్ళకి తెలుసు కాబట్టి. తెలిసిన జ్యోతిష పండితుల ఇళ్లలో మరణాలు ఉండవా, అనారోగ్యాలు ఉండవా, పెళ్ళిళ్ళు ఫెయిల్ అవటాలు అవి జరగవంటావా? వాళ్ళకి జరుగుతాయి, తప్పించుకోలేరు. హోనీ అంటారు, విధి అంతే. దాన్ని తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు కదా. కాకపోతే చూసుకునే ఉంటారనే అనిపిస్తుంది నాకు. ఈ టైం బాగుంది, పిల్లలకి ఈ టైం బాగుంది, ఇది వివాహ సమయం, అలాంటివి చూసుకోగలుగుతారు ఎవరైనాను. దీని మీద ఒక మంచి కథ ఉంది, వాళ్ళకి సరదాగా ఉంది. ఓకే. దినదిన గండ కథ పేరు. దినదిన గండం నూరేళ్ళ ఆయుష. దినదినము గండమే కొంతమందితోటి. అలాంటిది పూర్వము ఒక రాజుగారు ఉండేవారు. ఈయన పేరు ఏం చెప్పుకుందాం, ఒక రాజవర్మ అనుకుందాం. పేర్లు మర్చిపోయాయి, చాలా రోజులైంది చదివి. ఈ రాజవర్మ గారు మహాకఠినుడు. ఆయనకి ఏది తోస్తే అది అయిపోవాలి, ఎలాగంటే అలాగా. ఆయన ఏదైనా ఒక మాట అడిగి పైగా ప్రథమ కోపి ఆయన. అంటే కోపం వస్తుంది, ముందు కోపం వస్తుంది, తర్వాత కత్తికి పని చెప్తాడు, ఆ తర్వాత ఆలోచిస్తాడు. చాలా మందిని చంపేశాక వాళ్ళు అయ్యో వీళ్ళు నిర్దోషులు అని తెలిసేది. అయిపోయింది నేను రాజుని అనుకునేవాడు. అయితే ఈయనకి సమయజ్ఞుడని ఒక జ్యోతిష పండితుడు ఉండేవాడు ఆయన ఆస్థానంలో. ఓకే. ఆయన అంటే భలే ఇష్టమైంది. ప్రతి పనికి ఏమండి సమయజ్ఞుడు గారు ఎలా ఉంది మన పరిస్థితి అని అడిగేవాడు. ఆయన ఏదో లెక్కెట్టి బాగుంది ప్రభు చెయ్యండి అనేవాడు. చేసేసేవాడు. ఈయన చెయ్యొద్దు అంటే ఆయన కోపం వస్తుందని భయంగా ఉండేది. అది నచ్చినా నచ్చకపోయినా చేసేసుకోవాలి. కొంచెం ముందు వెనకగా చెప్పేవాడు, ఒక వారం ఆగి చేస్తే బాగుంటుంది అలా చెప్పేవాడు. అయితే ఈ రాజవర్మ ఒక విచిత్రమైన ఆలోచనలు చేసేవాడు అనమాట. పక్క దేశపు రాజు ఆయనతోటి కొంచెం ఫ్రెండ్షిప్ ఉండేది, కానీ ఆ దేశాన్ని, ఆ చిన్న ఊరిని ఆక్రమించేసేయాలని ఈయన కోరిక, పక్క రాజ్యాన్ని. దానికి ఈజీ మెథడ్ ఏంటంటే, వాళ్ళతోటి ఫైటింగ్ చేయడం మన వల్ల కాదు. ఈజీ మెథడ్ ఏంటంటే, ఆయన్ని సరదాగా రమ్మని పిలిచి, ఆయన నేను ఎక్కడో కలుసుకుంటాం, ఆయన బంధించేస్తాడు. రాజు దొరికిపోయాక ఇంకేముంది అని ఒక ఊహ చేశాడు. తను గెలవలేడు, గెలవడం తన వల్ల సైనిక బలం ఎక్కువ. ఓకే. పైగా వాళ్ళకి దూరదర్శి అని ఒక మంత్రి ఉన్నాడు, వాడు మహా తెలివిగలవాడు ఆయన. అతను ఉండగా ఈ రాజును జయించడం కష్టం. సైనిక బలం కూడా వాళ్ళ మీద మనకు ఒక రవ్వ తక్కువే. కానీ ఆ రాజ్యం కావాలనిపించేస్తుంది అంతే. నాకు కావాలనిపించిందంటే దానికి సమాధానం లేదు, ఇంకా నాకు కావాలంతే అంటే ఇంకేం చెప్తారు. సరే, ఒకళ్ళిద్దరికి చెప్పాడు ఈ ఐడియా. మనం ఆ పక్క రాజ్యపు రాజు సూరసేనుణ్ణి అడవికి పిలుద్దాం, వేటకి. మృగయా వ్యసనం ఉంటుంది అందరికీ కూడా, మృగయా వినోదానికి పిలుద్దాము. ఆయన చిన్న సైన్యంతో వస్తాడు, ఆయన్ని బంధించేద్దాం అని చెప్పి ఈ సమయజ్ఞుడిని ప్రశ్న అడిగాడు. ఈ సమయజ్ఞుడికి నో అంటం అలవాట్లేదు, చెయ్యండి అంటమే. సాచివేతగా చెయ్యండి ప్రభు అన్నాడు. ఈయన రెడీ అయిపోయాడు. ఉత్తరం రాసి ఆ దీర్ఘదర్శి ఉన్నాడుగా, దూరదర్శి ఆయన ఏమనుకున్నాడు, ఎప్పుడు దీనికి పిలవలేదే. పైగా ఏదో ఎక్కడికో నువ్వు నేను వెళ్ళినప్పుడు అక్కడెక్కడో మనం కలుసుకోవటం వేరు, పనిమాల కలుసుకోవడానికి చిన్న సైన్యంతో ఎందుకు పిలుస్తున్నాడు. ఇప్పుడు ఈయన అడవికి వెళ్ళాడు, ఆయన అడవికి వచ్చాడు. హర్రే మీరా వచ్చారా అంటే సరిపోతుంది. అంతేగాని నువ్వు మృగ వినోదం కోసం రా అని ప్రత్యేకంగా ఒక రాజుని ఇంకో రాజు ఎందుకు పిలుస్తాడు. ఇందులో ఏదో లొసుగుందని ఆయన ఏం చేశాడు, పెద్ద సైన్యాన్ని పంపించాడు. వీళ్ళకి తెలీదు. వీళ్ళు ఎదురుపడి ఆయన బంధించగానే ఆ మొత్తం సైన్యం అంతా వీళ్ళ మీద పడి చిత కొట్టేశారు. కొట్టేసి ఈయన్ని కట్టేశారు. సరదాగా చేశానని చెప్పలేకపోయాడు. సరదాగా చేశామని ఎట చెప్తాడు, అదే కదా. అక్కడి నుంచి నానా గోల అయింది. చాలా బతిమలాడి మీ జోలికి రాను, ఇంకెప్పుడు రాను అని చాలా బతిమలాడుకున్న మీదట ఆయన స్నేహంగా ఉత్తరం రాసి బంధించామన్న పేరు మనకి లేకుండా ఉంటుంది. మన ఊళ్ళో ఎలా చెప్పుకున్నా వీళ్ళ ఊళ్ళో అట్టాగే చెప్పుకుంటారు.
వదిలేద్దామని ఈయన వదిలేశాడు. ఈ రాజవర్మ వదలబడ్డాడు. కానీ ఆయన ఒళ్ళు మండిపోయింది. వాడు వదిలేసినందుకు కాదు, సమయజ్ఞుడు తనకి తప్పుడు ఇది ఇచ్చినందుకు. నేను ప్రశ్నిస్తే వద్దండి ఇప్పుడు మానేయండి అని చెప్పాలి. చెప్పకుండా నన్ను పని అయిపోతుందని నన్ను ఎంకరేజ్ చేశాడు. ఆయన ఇచ్చిన ఇప్పటిదాకా కొన్ని ఎంకరేజ్ చేశాడు, అవన్నీ కుదిరినాయి, నేను నమ్మాను. నన్ను నమ్మించి పంపించాడు. వీడంతు చూడాలని ఆ పంచాంగకర్త ఉన్నాడుగా వాళ్ళ సిద్ధాంతిని రమ్మని కబురు చేశాడు. ఈ మృగయా వినోదానికి వెళ్ళిన సైనికులందరూ బిక్కమొహాలు వేసుకుని రావటం ఊళ్ళో చాలామంది చూశారు. ఒకళ్ళిద్దరు హింట్ ఇచ్చారు కూడా ఇతనికి. అక్కడ ఏదో జరిగిందని అర్థమైంది. వస్తూ వస్తూ తను పిలుచుకొచ్చిన సైనికుల్ని, ఏరా అబ్బాయి ఏమైందిరా రాజుగారు వెళ్ళిన పని అంటే, అంతా పశ్చాపుస్యమైందండి, దెబ్బలు తిని చావులు తప్పి కన్నులు ఒట్టపోయి వచ్చాం, కాస్తుంటే దొరికిపోయేవాడే అని ఒకడు చెవిలో ఊదాడు. వాడు ఎప్పుడో పూర్వాశ్రమంలో ఎంతో జ్యోతిష్యం చెప్పించుకుని బాగుపడ్డవాడు. ఆయన ఏం చేశాడు, అమ్మాయి ఇది లోపల పెట్టుకున్నాడు. ఇప్పుడు రాజు తనని ఏం చేయడానికి పిలిచాడో ఆయనకు అర్థమైపోయింది. తెలివి జ్యోతిష పండితులకి ఉండాల్సింది ఏమిటి, సమయస్ఫూర్తి, తెలివి. అంతే, ప్లాన్డ్గా చెప్పాలి కదా. అక్కడి నుంచి వెళ్ళాడు. వచ్చిన తర్వాత రాజుగారు రా సమయజ్ఞుడు ఎలా ఉన్నావు ఏమిటి అని చెప్పి కూర్చోండి అని కూర్చోబెట్టాక, ఏమండి సమయజ్ఞుడు గారు మీరు ఎప్పుడూ నాకు జాతకం చూస్తారు, ప్రశ్నలు చెప్తారు కదా, ఏనాడైనా మీ జాతకం మీరు చూసుకున్నారండి అన్నాడు. గుండెల్లో రాయబడింది. అర్థమైంది. చూసుకోకేం ప్రభు, చూసుకుంటూనే ఉంటాం, మాకు తెలియనివా ఇవన్నీ అన్నాడు. అయితే మీకు ఆయుర్దాయం ఎంతుందండి అని అడిగాడు. ఈయన లెక్క ప్రకారం ఈయనకి ఇంకో 20 ఏళ్ళు ఉంది. ఆ 20 ఏళ్ల తర్వాత ఒక మారకం ఉంది, అది తప్పించుకుంటే ఇంకో 20 ఏళ్ళు కూడా 90 దాకా బతుకుతాడు ఆయన, 50 ఏళ్ళ వాడు. బాగా ఆలోచించి, ఆయుర్దాయానికి ఏముంది ప్రభు, జ్యోతిష్యానికి పార్వతీదేవి శాపం ఉందండి, పూర్తిగా నిజం కాదు, పూర్తిగా నిజం అవ్వదు, కాకపోతే ఒకటి ఉందండి, నాకు ఆయుర్దాయం ఎప్పుడైనా తీరిపోవచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, ఇవాళ పోవచ్చు, రేపు పోవచ్చు, ఎల్లుండి పోవచ్చు. కాకపోతే ఏంటంటే నేను చనిపోయిన 10 దినాల్లో నేను ఆశ్రయించిన ప్రభువు చనిపోతాడని ఒక ఇది ఉందండి నా జాతకంలో. అందుకని నేను చాలామంది పిలిచినా వెళ్ళనండి, మిమ్మల్నే ఆశ్రయించుకొని ఉన్నాను. మీరంటే పరాక్రమవంతులు, శౌర్యవంతులు, నేను ఎక్కడికైనా వెళ్తే మీకేమి ఇబ్బంది వస్తుందని ఎక్కడికి వెళ్ళు. ఓహో అనగానే గుండెలో రాయబడింది రాజుగారికి. వీడిని కనుక ఇప్పుడు వేసేసామనుకో మనం, ఆయన ఓ 10 ఏళ్ళు ఉందండి, 15 ఏళ్ళు ఉందండి, 20 ఏళ్ళు బతుకుతండి, నేను 90 ఏళ్ళ దాకా బతుకుతానండి అనగానే మెడ కోసేసి ఇప్పుడు చెప్పు అందామనుకున్నాడు. ఇప్పుడు వీడు మెడ కోస్తే ఆయన ఇంకో వాక్యం చెప్పాడు, నేను చచ్చిపోయిన 10 రోజుల్లో ప్రభువు చచ్చిపోతాడని. ఈయన ఆశ్రయించిన ప్రభువు ఎవరు? ఆయనే కదా, తను. నేను దొరికిపోతా కదా. అందుకని సరేలే, అలాగండి, చాలా బాగుంది, ఈసారి మీరు చెప్పిన పని బాగా అవ్వలేదు, మళ్ళీ కొంచెం చూసి ముహూర్తాలు అవి పెడుతుండండి, భారతీయ శాపం ఉంది కాబట్టి నా పని అవ్వలేదు అని అనుకుని, ఒరే సమయజ్ఞుడి గారికి శాలువా కప్పి ఇంట్లో దింపిరండిరా అని పంపించే. శభాష్. ఈయన ఈ రాజుగారి కొలువు దిన గండం, ఆయనకు ముందు నుంచి భయమే, ఇవాళ తప్పించుకున్నాం, మళ్ళీ ఎప్పుడు తప్పించుకోవాల్సి వస్తుందో, ఏం చేస్తామో అని అనుకుంటూ ఇంటికి పోయాడు. చూడు కథ కంచికి మనం ఇంటికి. కానీ ఎంత తెలివిగా ఆలోచించాడు చూడు. మరి ఎప్పుడు కూడా జయ, మొన్నమేమో కోటప్పకొండ వెళ్ళేమా, చిలక జోస్యం చెప్తున్నారు. మా చిన్న అబ్బాయి పైనుంచి దిగొస్తున్నాడు, వాడు పంచ కట్టుకుని ఒక పెద్ద లాల్చి వేసుకుని ఉన్నాడు, కొంచెం వెయిట్ లిఫ్టింగ్ కదా. దీన్ని చూడంగానే ఆ చిలక జోస్యం వాడు, పెద్ద అధికారంలోకి వస్తావు నాయన నువ్వు అని ఇలా చెప్పాడు. ఇప్పుడు వీడు చక్కగా ఉన్నవాడికి నీకు అధికారంలోకి వస్తావు అలాంటివి చెప్పాడు అనుకో, ఇంట్రెస్ట్ వస్తుంది వాడికి, ఇంట్రెస్ట్, రాజ్యాధికారం వస్తుంది, నీకు పదవులు వస్తాయి, సంపాదన వచ్చేస్తుంది. ఇలాంటి భావాలు వినంగానే అయ్యేమిటో చూపించుకుందామని వెళ్తారు. అప్పుడు వాడు ఇంకా చెప్తాడు, అధికారం వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, ఇక నా దగ్గర రాయి ఉంది, ఇది పెట్టుకో, అంతే ఎంతో చెప్పాలిగా. మరి కోటి విద్యలు కూటి కొరకే. జ్యోతిష పండితులు ఏం చేస్తారు, జాతకం చూసి ఏదైనా ప్రాబ్లం ఉంటే నువ్వు ప్రాబ్లం ఉంది పోతావు లాంటివి చెప్పరు. అవును కదా, నాయన ఇబ్బంది ఉంది, దానికి పరిష్కారం ఇది. ప్రయాణాలు అవి చేయబోకండి, ఈ సమయంలో ప్రయాణాలు చేయబోకండి, వివాహం ఈ సమయంలో చేయొద్దు, ఏదైనా వివాహం చెడుతుంది అని అంటే తెలివైన వాక్యాలు చెప్తారు. వాళ్ళు సస్టైన్ అవుతారమ్మా. ఈ గురువు బాగోలేదు, లేదా వీడు నీచంలో పడ్డాడు, వాడు ఉచ్చంలో ఉన్నాడు, వాళ్ళు మొత్తం అంతా కలిసి ఒక చోట ఉన్నారు, ఈయన వక్ర దృష్టితో చూస్తున్నాడు, ఈ వివరం అంతా చెప్తారు, నీకు అర్థమైనా కాపోయినాను, అంతే, నువ్వు గుర్తుండవు కూడా. ఇవి చెప్పాక
అప్పుడు ఏం చెప్తారు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వెళ్ళొద్దు, చెయ్యొద్దు, లేదా ఇది విధి, ఇది చెయ్యాలి, నువ్వు రోజు చేసుకో అలాంటివి చెప్తా అంటే దీనివల్ల ఆ గ్రహస్థితి అంత భయంకరంగా ఉంది. కొంచెం శాంతించి చెప్పాక కంట్లో గుచ్చుకోవాల్సిన ముళ్ళు కాల్లో గుచ్చుకుంటుంది, అంతతోటి పోతుంది. ఆశ్రయించడం మంచిదే, కాకపోతే గుడ్డిగా వెళ్ళకుండా కొంచెం మనది కూడా చూడాలి, ఆలోచించుకుని చేయాలి. రైట్. నమస్తే అండి. నమస్తే.